హలో అండి, మీరెంత బ్లెస్స్డో నేను చెప్పనా. మీకైతే ఆన్లైన్ సోర్సెస్ ఇంకా గైడ్ చేయడానికి టీచర్స్, మెంటర్స్, బుక్స్ ఇలా చాలా సోర్సెస్ ఉన్నాయి కదా. అయితే ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టిన ఒక చిన్న పాప తను చదవాలని చాలా అనుకుంటుంది అనమాట. తనకి ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ ఉండదు. అయితే తనకి సపోర్ట్ కూడా ఎవరు చేయడానికి లేరు. అయితే ఆమె చదవాలి అని ఆమె ఆశని కొంచెం ఎక్కడో బయట పెట్టిద్ది. పెడితే వాళ్ళందరూ అంటారు, అసలు ఈమెం చదివిద్దిలే, ఈమెం సాధించిద్ది, ఈమెం వాళ్ళ ఫ్యామిలీని ఉద్ధరించిద్ది అని అనుకుంటారనమాట. అయితే ఆ మాటలు తనకి చాలా బాధ అనిపించి తను ఏం చేస్తుంది తెలుసా, తనకు తను మోటివేట్ చేసుకుంటుంది. ఇఫ్ ఐ హ్యావ్ నో బ్యాక్గ్రౌండ్ ఐ విల్ క్రియేట్ మై ఓన్ అని చెప్పుకుంటుంది అనమాట. అంటే నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పర్వాలేదు, నాది నేను సొంతంగా క్రియేట్ చేసుకుంటా అని చెప్పి ఆమె స్టడీ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. అలా రాత్రి పగలు చదవడం, కష్టపడడం, ప్రతి చిన్నది ఇంపార్టెంట్ అనుకున్నది మొత్తం రాయడం స్టార్ట్ చేసుకొని అది రివిజన్ చేయడం, ప్రాక్టీస్ చేయడం చేస్తూ ఉండేదన్నమాట. ఫైనల్లీ ఎగ్జామ్స్లో క్లియర్ చేస్తుంది, యూపీఎస్సీ ర్యాంక్ తెచ్చుకుంటుంది, ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది. ఎవరైతే ఆమెని నువ్వు చేయలేవు అన్నారో వాళ్ళే గుడ్ మార్నింగ్ మేడం అని రెస్పెక్ట్ ఇచ్చే అంత స్థితిలోకి వెళ్ళిపోయింది అనమాట. సో మనం ఎప్పుడు మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని కానీ, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని కానీ మనం తక్కువ చేసుకోకుండా దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలో మనం చూసుకోవాలి. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఓకేనా. మన పేజ్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. ఎలా ఉన్నాయో ఖచ్చితంగా చెప్పండి. ఓకే, బాయ్ బాయ్. ఇందాక నుంచి వీడియో తీద్దాము అని అంటే మా ఫ్రెండ్స్ ఒకటే గోల్ చేస్తున్నారు. అలా రికార్డ్ తీసి మళ్ళీ డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు కొంచెం వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, సో నేను తీసా. ఓకేనా, బాయ్ బాయ్.